పోలవరం మట్టిని కొల్లగొట్టి 350 కోట్లు దోచుకున్నారు అన్న మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపణలపై ఫైర్ అయ్యారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. పోలవరంలో మట్టిని దోచుకున్నది వైసీపీ హయాంలోనే అంటూ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ దోపిడీ చేసిన సొమ్ములో అప్పటి ఎంపీ నానికి కూడా వాటాలుందాయని ఆరోపించారు. బెజవాడ బ్రదర్స్ ఈసారి పోలవరం మీద సవాలన్నారు. పోలవరం కుడి ప్రధాన కాలువ మట్టి తవ్వకాల్లో 350 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందన్నారు మాజీ ఎంపీ కేశినేని నాని. అక్రమ మట్టి తవ్వకాలు, బినామీ నెట్వర్క్, మనీ లాండరింగ్ పై విచారణ జరపాలని ఈడీకి లేఖ రాశారు. పోలవరం కుడి ప్రధాన కాలువతో పాటు బుడమేరు డైవర్షన్ ఛానల్ పరిధిలో జరిగిన ఈ కుంభకోణం వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రమేయం ఉందని ఆరోపించారు. సిండికేట్ పై పీఎంఎల్ఏ కింద దర్యాప్తు జరపాలని కోరారు. గుణదల గురునానక్ కాలనీలోని రావూరి విస్టా అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 301 పై తక్షణమే దాడులు నిర్వహించి సీసీటీవీ దృశ్యాలను, ఆర్థిక రికార్డుల్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలపై ప్రశ్నించిన కొత్తూరు తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త జమాలయ్యపై మట్టి మాఫియా దాడి చేసిందన్నారు కేశినేని నాని. కేశినేని నాని ఆరోపణలపై ఫైర్ అయ్యారు కేశినేని చిన్ని. వైసీపీ హయాంలోనే పోలవరం కుడి కాలువలో మట్టి లూటీ జరిగిందన్నారు. 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి లూటీ జరిగిందని, ఈ లూటీలో మాజీ ఎంపీకి 180 కోట్లు, వైసీపీ జిల్లా అధ్యక్షుడికి 250 కోట్లు వెళ్లాయన్నారు. ధనాన్ని దోపిడీ చేశారు. ఎన్జిటిలో కేసు ఉంది, హైకోర్టులో కేసు ఉంది. ఆ రోజు ఎంపీ కింద పనిచేసిన వ్యక్తికి కోవర్ట్ కింద పనిచేయడానికి పోలవరం మట్టి నుంచి మట్టి తిన్నందుకు 182 కోట్లు ఆయన అక్రమంగా ఆయనకు వెళ్ళినాయి. జిల్లా అధ్యక్షుడిగా పనిచేసే వ్యక్తికి 250 కోట్లు వెళ్ళి, తెలుగుదేశం తిండి పెడితే పెరిగిన వ్యక్తులు మీరు. ఆ తర్వాత మీరు వేరే పార్టీల్లోకి వెళ్ళి విజయవాడ చరిత్రను మార్చిన వ్యక్తులు. ఒక 120 కోట్ల కుంభకోణం బ్యాంకుల ద్వారా జరిగింది అని. ఆ 120 కోట్ల కుంభకోణం గురించి మరి ఎవరికైనా ఆన్సర్ వచ్చిందేమో ప్రెస్ మీట్లో ఎవ్వరికి నాకు తెలియదు, ఎవ్వరికి రాలా. మళ్ళీ ఇంకో ఫేక్ ప్రచారం. కాబట్టి ఇటువంటి ఫేక్ వార్తలు ఇలా ముగ్గురు కలిసి చేస్తూనే ఉంటారు నిరంతరం. పోలవరం మట్టి దోపిడీపై 2022లోనే ఎన్జిటి సీరియస్ అయిందన్న కేశినేని చిన్ని పోలవరం దగ్గర వైసీపీ హయాంలో తీసిన ఫోటోలను, తాజాగా తీసిన ఫోటోలను ప్రదర్శించి విమర్శలు గుప్పించారు. ఒక్క ఫోటో రాలేదంటే అక్కడ ఏమీ జరగటల్లా. ఆ రోజున్న గూగుల్లో టేక్అవుట్ ఫోటోలు తీసుకోండి, ఇవాళ ఉన్న ఫోటోలు ఏమన్నా ఉంటే తీయండి. పోలవరం కుడి కాలువలో తవ్వకాలు జరుగుతున్నాయి అంటే వీరు మొన్న కూడా చెప్పారు, సాక్ష్యాధారాలు చూపించండి. నేను ఎక్కడన్నా ఇటువంటి ఇన్వాల్వ్, ప్రతిరోజు వీళ్ళకి అలవాటు ఏంటంటే ఏదో ఫేక్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని. తప్పకుండా పోలవరం పూర్తి చేస్తాం. ఎటువంటి అక్రమాలు పోలవరం కుడి కాలువలో జరిగినట్లన్నిటికీ కూడా గుడ్. ఏదో ఈడీ కంప్లైంట్ రాశారంటున్నారు, రాసేయండి. తప్పకుండా పోలవరం కుడి కాలువలో జరిగిన అక్రమాలు బయటకి కోర్టుల్లో ఉన్నాయి. కోర్టుల్లో స్టే మీద ఆగుతున్నారు, ఎన్జిటిలో స్టే మీద ఆగుతున్నారు, ఫేక్ వార్తలు రాస్తున్నారు. ఇటువంటి ఫేక్ వార్తలు రాసినా కూడా కోర్టుల్లో ఉన్న రికార్డులు చెరగవు. మట్టి లూటీపై వైసీపీ నేతలు సిబిఐ, ఈడీ విచారణకు సిద్ధంగా ఉండాలన్నారు.